తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 1960లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఇతర ప్రాంతాల్లో విలువైన భూములను రాయితీ ధరకు తదితర సంస్థలకు కేటాయించిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సిపిఎస్ఈలో కొన్ని మూతపడ్డాయన్నారు. మరికొన్నిటిలో ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పారు. ఫలితంగా ఆ పరిశ్రమలకు కేటాయించిన భూములు నిరుపయోగంగా మారాయన్నారు మంత్రి. కొన్ని సంస్థలు ఈ భూములను వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేటు సంస్థలను బదలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. సరైన పరిహారం చెల్లించకుండా భూములను ప్రైవేటు కంపెనీలకు బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు భంగం కలగకుండా నిరుపయోగంగా ఉన్న సిపిఎస్యు భూముల వినియోగానికి మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లుగా మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఆయన 3 కేంద్ర మంత్రులను కలిశారు.